అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. నేను ప్రెజెంట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో డిఎంహెచ్ఓ ఆఫీస్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. అందుకంటే ముందు కూడా నేను 2 జాబ్స్ చేశాను. ఫస్ట్ నేను గ్రూప్ 4లో జాయిన్ అయ్యాను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఆ తర్వాత నిర్మల్ జూనియర్ కాలేజ్లో హిస్టరీ లెక్చరర్గా కూడా చేశాను. ఆ తర్వాత నాకు ఇది వచ్చిన 3rd జాబ్. రీసెంట్గా జరిగిన దాంట్లో గ్రూప్ 3 కూడా వచ్చింది నాకు. సో ఫస్ట్ థింగ్, గవర్నమెంట్కి రుణపడి ఉండడం అనేది చాలా చిన్న మాట అండి. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ మాకు ఇది. ఒక పోస్ట్లో ఉండాలి, ఒక పొజిషన్లో ఉండాలి అని ఆలోచించని రోజంటూ లేదు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన నుండి. సో వాళ్ళకి రుణం మేము ఎలా తీర్చుకుంటాము అనేది, ప్రజలకి సేవ చేసి ఆ రుణం తీర్చుకోవాలనేదే నా గోల్ అండి. మీరు ఇచ్చిన పొజిషన్కి నా వల్ల అయిన దానికంటే ఎక్కువగానే ట్రై చేసి రేవంత్ గారికి కావాల్సిన రిజల్ట్ మేము దగ్గర ఉండి చేస్తామని ప్రమాణం చేస్తున్నానండి ఈ వేదిక మేరగా. ఇక్కడ ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతమంది మీ ఒకే చోట కలవడం, మాకు పరిచయాలు పెరగడం కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఫ్యూచర్కి. అండ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే అండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రిపరేషన్లోనే మన మైండ్, హార్ట్ అండ్ సోల్ పెట్టాలి. సింగిల్ ఎజెండాతో పనిచేస్తేనే మనకి ఏదైనా అవుతుంది. మనం ఒక జాబ్కి ప్రిపేర్ అవుతున్నామని ఇంకో జాబ్ రాయకుండా ఎప్పుడు వదిలేయద్దండి. ఏ జాబ్కి ప్రిపేర్ అయినా, ఏ నోటిఫికేషన్ వచ్చినా మన వంతు ప్రయత్నం మనం చేస్తే అది కాకుండా ఇంకేదైనా వస్తుంది. ఆ జాబ్ ఇచ్చే మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది, మన ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేయగలుగుతాం. అండ్ మా మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారు, ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ దెమ్. అంటే వాళ్ళ సపోర్ట్ లేనిది నేను ఇక్కడి వరకు రావడం అనేది అసలు హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను ఎంత టెన్షన్ పడ్డానో, నాకంటే డబుల్ టెన్షన్ వాళ్ళు పడేవాళ్ళు. ఆ కోర్ట్ కేసులు కానీ, జరిగిన అన్ని అప్స్ అండ్ డౌన్స్ నాకంటే ఎక్కువ వాళ్ళు ఫేస్ చేశారు. ఎందుకంటే నేను మార్నింగ్ లేచి తినేసి జాబ్కి వెళ్ళిపోయేదాన్ని, కోర్ట్ కేసెస్ వాళ్ళు కూర్చొని ఫాలో అయ్యి నాకు చెప్పేవాళ్ళు ఇన్ఫర్మేషన్. సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఒక బెడ్ రాక్గా ఉంటుంది మనకి. ఎప్పుడు ఫ్యామిలీతోనే కలుసుకొని, పేరెంట్స్ కూడా పిల్లల గోల్స్ అర్థం చేసుకొని వాళ్ళు మనతో పాటు ప్రయాణం చేస్తే అంతకంటే మనకు భాగ్యం ఇంకోటి ఉండదండి. థ్యాంక్ యూ సో మచ్. లేదండి, డౌట్ అంటే జరిగిన సిచ్యువేషన్స్ చూసాం కాబట్టి కొన్ని అప్స్ అండ్ డౌన్స్ వివర్ లిటిల్ బిట్ అటు ఇటు ఉండే. కానీ కొత్త గవర్నమెంట్ వచ్చి మాకు అంత పర్ఫెక్ట్గా ఒక నోటిఫికేషన్, రీనోటిఫికేషన్ ఇచ్చి వెంటనే రిజల్ట్స్ ఇవ్వడం వల్ల మాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. లక్ష్మి, హైదరాబాద్ నుంచి. నేను రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను. దీంతో పాటు గ్రూప్ 2 కూడా రాశాను నేను. అందులో నాకు ఎక్సైజ్ ఎస్ఐ పోస్ట్ వచ్చింది. నా ప్రిపరేషన్ గ్రూప్ 1 3 years నుంచి అవుతుందండి. 2021లో గ్రాడ్యుయేట్ చేశాను. ఒక 1.5 year కాగ్నిజెంట్లో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి తర్వాత నోటిఫికేషన్ పడింది. అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 ప్యారలల్గా చేశాను. సో ఆఫ్టర్ 3 years ఆఫ్ ప్రిపరేషన్ ఐ గాట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. అండ్ ఐ థ్యాంక్ everyone for conducting this event and recognizing this young talent so that future generations కూడా వస్తాయి, ప్రిపేర్ అవుతాయి, పబ్లిక్ సర్వీస్లో పాల్గొంటారు. అండ్ ఇది వాళ్ళకి మంచి మోటివేషన్ ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను. గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యడం చాలా కష్టమని కొంతవరకు నెగిటివిటీ టాక్ ఉంటుంది, దాని గురించి ఏం చెప్తారు సార్? కష్టం అంటే కష్టం ఉంటుందండి. ప్రాపర్ సిలబస్ని అనలైజ్ చేసుకొని ప్లానింగ్గా చదువుకుంటూ, లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అన్నీ మనము యూపీఎస్సీ రేంజ్లో చదువుకొని సిలబస్ ఓవర్లాపింగ్ని చూసుకుంటూ ప్రిపేర్ అయితే ఏది కష్టం కాదు. కష్టం కాకపోతే మేము ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు. ఆ కష్టాన్ని చూసుకొని దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి మేము ఇక్కడ ఉన్నాము, కష్టపడి చదువుకొని వచ్చాము. సో మీ జర్నీలో మీరు పడ్డ కష్టాలు ఏంటి, అంటే ఇంత దూరం రావడానికి? ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా రావడం ఇట్స్ అ లాంగ్ జర్నీ. ప్రతి దశలో ఫెయిల్ అవుతాము, పాస్ అవుతాము, సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి. అండ్ ప్రాపర్ ప్రిపరేషన్ స్ట్రాటజీతో మనం ముందుకు వెళ్తే సాధించవచ్చు. సో ఏం చెప్తారు తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి? ఐ థ్యాంక్ యూ. రుణపడి ఉంటాము, లైక్ మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చినందుకు, మాకు తొందరగా ఛార్జ్ ఇచ్చినందుకు. సో ఐ థ్యాంక్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ కండక్టింగ్ దిస్ నోటిఫికేషన్. యా, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ తరపు నుంచి వచ్చేటటువంటి భరోసా ఏంటి, సలహా ఏంటి? ప్రాపర్ స్ట్రాటజైజ్ చేసుకొని, సిలబస్ని అనలైజ్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయితే ఈజీ ఉంటుంది ఈ జర్నీ. ఏదో పైన చదువుకుంటూ పైన రాస్తే అవ్వదు. కొంచెం ఇన్డెప్త్గా నాలెడ్జ్ అనలైజ్ చేసుకుంటూ రాస్తే
సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. కోటగిరి శ్రీనిధి, నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ప్రెసెంట్ ఎంపీడీఓగా నేను ఛార్జ్ తీసుకున్నాను కామారెడ్డి బీర్పూర్ మండలం. ముందుగా ఆర్యవైశ్య కార్పొరేషన్కి మమ్మల్ని అందరినీ పిలిచి సన్మానించినందుకు ఎంతో ధన్యవాదాలు. గవర్నమెంట్కి కూడా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు కూడా ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రీసెంట్గా నేను 2 months అవుతుంది జాయిన్ అయ్యి. నాకు ఎలక్షన్స్ డ్యూటీ అప్పచెప్పారు ఎంపీడీఓగా. సో అది ఎంతో హెక్టిక్ అయిన జాబ్ అయినా కానీ మన గవర్నమెంట్ సహకారంతో ఎంతో సులువుగా క్లియర్ చేయడం జరిగింది. ఎలక్షన్స్ కూడా చాలా మంచిగా కండక్ట్ చేయడం జరిగింది, పంచాయతీ ఎలక్షన్స్. సో అక్కడ చాలా నేర్చుకున్నాను. అండ్ ముందు జరిగే ప్రతి పని కూడా ఎంతో నిబద్ధతతో చేస్తానని కోరుకుంటున్నాను. సో ఎట్లా అనిపించింది ఎంపీడీఓ సెలెక్ట్ అవ్వడం? చాలా ఆనందంగా ఉంది. అక్కడ ప్రజలు కూడా ఎంతో సహకారంతో పని చేపిస్తున్నారు మాతో. ఇందిరమ్మ ఇల్లు కానీ అన్ని స్కీమ్స్ అన్నీ మేము చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఫస్ట్ సైన్ పెట్టేటప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. సో అలా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎన్ని సంవత్సరాల్లో ప్రిపరేషన్ సుమారు? నేను 2021లో గ్రాడ్యుయేట్ అయ్యాను. అప్పటి నుంచి నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. 2023లో నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. కానీ 2023లోనే మనకు నోటిఫికేషన్ రావడం, 2024లో మళ్ళీ ఇంకో రీనోటిఫికేషన్ రావడం, తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి అండ్ రిజల్ట్స్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎక్స్పెక్ట్ చేసిర్రా నోటిఫికేషన్ వస్తుంది మాకు నియామకాలు పూర్తయితాయి అని చెప్పేసి? ఎక్స్పెక్ట్ అయితే చేస్తాము. మనం గవర్నమెంట్ నుంచి ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తాము, ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ ఇన్నిసార్లు వాయిదా అవ్వడం కొంచెం బాధ అనిపించిన ఫైనల్గా రిజల్ట్ అనేది పాజిటివ్ అయింది కాబట్టి ఆల్ హ్యాపీ అండి. సో ఏం చెప్తారు ఫైనల్గా తెలంగాణ గవర్నమెంట్కి? తెలంగాణ గవర్నమెంట్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా అలొకేట్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, మెంటర్స్, టీచర్స్ హూ ఆల్ హెల్ప్డ్ ఇన్ దిస్ జర్నీ. ఈ సక్సెస్ రావడానికి కారణమైన వాళ్ళందరికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ ఆల్సో ఐమ్ thankful to Government of Telangana for giving us appointments in spite of these all hurdles, and in whatever the position we are there today as a commercial tax officer, I do serve my best and చెప్పి చెప్తున్నాను. And that's the best thing we can do for the government. So our duties ని మేము బాగా ఎథికల్గా అండ్ ఆల్సో డిటర్మినేషన్తో చేస్తాము అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఈ ఆర్యవైశ్య కార్పొరేషన్కి కూడా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ ఇంత యంగ్ జనరేషన్ని అండ్ ఆల్సో గ్రూప్ 1లో వచ్చిన గవర్నమెంట్ సర్వీసెస్ అందరినీ రికగ్నైజ్ చేసి వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పి ఫెల్ స్టేషన్కి వచ్చిన ఇంత పెద్ద పెద్ద మినిస్టర్స్ని అండ్ ఆల్సో అదర్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి మాకు ఈ ఫెల్ స్టేషన్ అనేది చేసినందుకు థ్యాంక్ఫుల్ టు ఆర్యవైశ్య కార్పొరేషన్. మీ జర్నీలో మీరు పడ్డ కష్టాలు ఏంటి? అసలు మీ జర్నీ ఎట్లా సాగింది? యాక్చువల్లీ నేను 2023లో గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యానండి, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి. అప్పటి నుంచి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. ఇన్ బిట్వీన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత నుంచి ఐ ప్రిపేర్డ్ మెయిన్స్. సో బేసిక్గా నా జర్నీలో హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. బికాజ్ నాకు అనిపించిన కష్టం ఏంటి అంటే నేను షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంతా సిలబస్ని కవరేజ్ చేయడము. సో ప్రాపర్ ప్లానింగ్ అండ్ హార్డ్ వర్క్తోని మనం సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి, అంటే మన ట్రూ పొటెన్షియల్ని అన్లాక్ చేయొచ్చు అండి ప్రిపరేషన్లో. అది చేస్తే డెఫినెట్లీ అందరు సక్సెస్ అవుతారు. నేను గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో డిప్యూటీ కలెక్టర్ జాయిన్ అయినాను. మహబూబాద్లో పోస్ట్ అయ్యాను. ఈరోజు ఏంటంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ తరఫున కల్వ సుజాత మేడం గారు మా అందరినీ సన్మానిస్తున్నారు. ఏంటంటే ఎక్స్పీరియన్స్ వస్తే లైక్ ఇంతకుముందు చాలా ఎగ్జామ్స్ క్రాక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 9-10 జాబ్స్ కూడా వచ్చాయి సెంట్రల్ అండ్ స్టేట్లో. సో కొంచెం కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యి మంచిగా చదువుకుంటే లైక్ యూ కెన్ ఆల్సో క్రాక్ గ్రూప్ 1. మీరు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు దాని గురించి చెప్పండి. ఆల్రెడీ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ గ్రూప్ 1 కూడా పనికి వస్తుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ వీ కెన్ మేక్ ఏ ప్లాన్ అండ్ యూపీఎస్సీ షెడ్యూల్ దీనికి అప్లై చేసుకొని చదివినా వచ్చేస్తుంది. చాలా మంది ఉద్యోగం రాకముందుకు ఒక ప్రక్రియ, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక ప్రక్రియ. ఉద్యోగంలో మీ లక్ష్యాలు ఏంటి అంటే చాలా మంది మార్క్ కోసం ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో ఏం చేయబోతున్నారు మీరు? సార్ మనకు చేతనైనా మంచి చేయడం మెయిన్ లక్ష్యం సార్. ఇంకోటి ఏంటంటే వాట్ ఎవర్ ద థింగ్ వీ కెన్ డూ వీ షుడ్ డూ విత్ ఎంపతి. సార్ చెప్పారు కదా, అక్కడ సార్ చెప్పిన ఎంపతితో చేయాలి. మన పరిధిలోనే ఖచ్చితంగా సహాయం చేయాలి. సో మన వల్ల అయ్యే మార్పు చేయగలగాలి. అంటే అప్కమింగ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ సివిల్స్ కానీ గ్రూప్ 1 కానీ సలహాలు సూచనలు సార్ ఫస్ట్ మనం సిలబస్ చూడాలి, తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ స్ట్రాటజీ, దానికోసం మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంతకుముందు దీనిలాంటి సిమిలర్ ఎగ్జామ్స్ ఉన్న క్వశ్చన్స్ చూడడము, ఇంకోటి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడము, కంటిన్యూస్గా ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఒక గైడ్ ఆర్ మెంటర్ని పెట్టుకోవడం కావాలంటే. దాన్ని బట్టి మనం ఇంక్రిమెంటల్ ప్రోగ్రెస్ చేసుకుంటూ కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతుంటే వీ కెన్ సీ ద రిజల్ట్స్ డెఫినెట్లీ సార్. వన్ డే ఆర్ అదర్ వీ కెన్ గెట్ ద రిజల్ట్స్.